హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. పరకామణి కేసుతో జగన్మోహన్ రెడ్డి గారి చాప్టర్ క్లోజ్. ఈ రోజుతో మొన్న ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పరకామణికి సంబంధించినటువంటి కేసుని చిన్నది అని చెప్పారో ఆ రోజే ఆయన రాజకీయ భూస్థాపితానికి ఆయన నోటితోనే ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారేమో అనిపించింది. ఎందుకు ఇది మాట్లాడుతున్నాం అనేది కొంచెం లాస్ట్ వరకు చూడండి, చివరి వరకు చూసి కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు 2019 నుంచి 24 వరకు ఆయన అధికారంలో ఉండగా హిందూ దేవాలయాలపై జరుగుతున్నటువంటి దాడికి వాళ్ళ మంత్రులు మాట్లాడినటువంటి మాటలను కూడా మనం అండర్లైన్ చేసుకోవాలి. ఇప్పుడు మొన్న మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని తీసుకొచ్చి అంతలా మాట్లాడతావా అంటే ఒక్కసారి నేను చెప్పిన తర్వాత మీరు మీ అభిప్రాయాన్ని మీరు డెఫినెట్గా కమెంట్స్ రూపంలో తెలియజేయచ్చు. ఇకపోతే మనకు గుర్తుండొచ్చు, రామతీర్థం అని శ్రీకాకుళం జిల్లాలో ఉండేటువంటి ఒక రామాలయంలో రాముడి శిరస్సు తీసేస్తే ఇప్పుడు ఏమైపోయింది, రాముడికి ఇంకో విగ్రహం పెడతామని చెప్పారు. తర్వాత ఒక హనుమంతుడి చెయ్యి ఎరక్కొట్టేశారు అయ్యా ఎవరు దుండగులు అంటే హనుమంతుడికి ఏమన్నా అయిపోద్దా అని చెప్పి మాట్లాడినటువంటి మంత్రులు ఇంకో కొత్త విగ్రహం పెడతాం, కొత్త చెయ్యి కడతాం, ఏమైంది ఇప్పుడు అనేటువంటి మాటలు. అంతర్వేదిలో ఒక రథం తగలబడిపోయింది అయ్యా, లక్ష్మీనరసింహస్వామిది ఎప్పటి నుంచో వస్తుంది, అలాంటి రథం తగలబడిపోయింది అయ్యా, తగలబెట్టేశారు ఎవరో అంటే ఇప్పుడు ఏమైంది, ఎవరో పిచ్చోడు తగలబెట్టి ఉంటాడు, కొత్తది చేపెత్తాంలే అని చెప్పారు తప్ప అంటే అవహేళన, అవమానాలు, ఇష్టానుసారం హిందూ సనాతన ధర్మం మీద ఇష్టం వచ్చినట్టు చేసినటువంటి వ్యాఖ్యలు గతంలో చూసాం. ఆఖరికి దుర్గగుడిలో ఆ రథానికి సంబంధించి వెండి విగ్రహాలు పోయినాయి అంటే అది కూడా ఏదో చేశారులే అని చెప్పేసి దాన్ని కూడా పక్కకు తోస్తారు. ఆఖరికి కల్తీ లడ్డూకి సంబంధించి దాదాపు 2019 నుంచి 24 వరకు కూడా కొన్ని లక్షల కేజీల నెయ్యి, కల్తీ నెయ్యి, ఎంతోమంది భక్తులు చాలా ఇష్టపూర్వకంగా భక్తితో అక్కడికి వెళ్ళి దర్శించుకుని లడ్డు ప్రసాదాన్ని అమృతంలా భావిస్తూ ఉంటారు. అలాంటి దాంట్లో కూడా కల్తీ చేసి హిందువుల మనోభావాలు దెబ్బకొట్టారు. అయిపోయిన తర్వాత అక్కడ ఏం జరిగింది, ఏమీ జరగలేదు అనేటువంటి మాట తీసుకొచ్చారు. ఆఖరికి సిట్టు దాని మీద వచ్చేటువంటి రిపోర్టులను కూడా వాళ్ళు తప్పుపడుతున్నటువంటి పరిస్థితి. ఆఖరికి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కూడా ఆ లడ్డు గురించి మాట్లాడుతూ లడ్డు అంటాడు ఇది అంటాడు అని చెప్పి ఎటకారంగా మాటలు, అప్పుడు అదే మాటలు ఇప్పుడు అదే మాటలు. ఆఖరికి మొన్న పరకామణికి సంబంధించి 9 నోట్లు, $9, 72,000 అని చెప్పి కాకి లెక్కలు చెప్పడమే కాకుండా ఆయన అక్కడ దొరికిపోయారు చాలా క్లియర్గా. ఈయన ఇంతే, హిందువుల మీద, హిందూ దేవుళ్ళ మీద ఈయనకి అక్కసుగా ఉంది, వాళ్ళని ఏదో ఒక రకంగా డిగ్రేడ్ చేయాలని మొదటి నుంచి ఆయన ఒక పన్నాగం ప్రకారం ఇలాంటిది చేస్తున్నారేమో అన్నట్టుగా కనిపించింది. చాలా క్లియర్గా మీరు అన్నీ కూడా గమనించుకుంటూ వస్తే ఇది ఇక పీక్స్కి వెళ్ళిపోయిందని చెప్పాలి. పరకామణికి సంబంధించినటువంటి కేసు 72,000 కేసు. అది ఆయనకి చిన్న అమౌంటే కావచ్చు, 72,000 ఒక రోజులో ఒక వ్యక్తి దోచేశాడు అంటే ఎన్ని రోజులు దోచేసి ఉండొచ్చు. ఆఖరికి అతను బయటకు వచ్చి ఇది చిన్న తప్పు కాదు, చాలా పెద్ద తప్పు, నన్ను క్షమించండి అని చెప్పి ఏడుస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం అతని మీద ప్రేమ వచ్చేసింది. ఆ చేసినటువంటి వ్యక్తి చిన్న తప్పే చేశాడు, అది కూడా పెద్ద కేసా అనేటువంటి మాటలు, ఎగతాళిగా చేసేటువంటి మాటలు. చిన్న తప్పేంటి పెద్ద తప్పేంటి, ఎంతో భక్తులు ఎంతో ప్రేమతో ఆ దేవుడికి మొక్కుకుని ఆ డబ్బులు ఇస్తే, వాళ్ళకి హుండీలో ఇస్తే దాన్ని మీరు తీసుకుని చిన్న తప్పు పెద్ద తప్పు దాన్ని అసలు కేసే కాదనటం అనేది నిజంగా హిందువులని అవమానించడంగానే చాలామంది భావిస్తున్నారు. సో చెప్తున్నాను కదా, ఆయన సెల్ఫ్ గోల్లో పడ్డారు, ఆయన నోటితోనే ఆయన రాజకీయ జీవితాన్ని భూస్థాపితం చేసుకుంటున్నారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ ఒక్క మాటతో నేను చెప్తున్నాను కదా, ఆ పరకామణికి సంబంధించి చిన్న కేసే, అది పెద్ద విషయమా అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఒక్క మాటతో మీరు రాజకీయాలకు చెప్తున్నాగా చక్కగా హ్యాపీలో జేబులో రెండు జేబుల్లో చేతులు పెట్టేసుకుని మీరు రాజకీయాలకు స్వస్తి చెప్పి బెంగళూరులో ఉండొచ్చు. ఇందులో ఎటువంటి డౌట్ లేదు, అయిపోయింది. హిందువులంటే మీరు ఏ రకంగా అయితే దేవుళ్ళ జోలికి వెళ్ళారో ఆ రోజే మీరు తెలుసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు. చాలా క్లియర్గా మీకు మొదటి నుంచి మీరు చేసినటువంటి పనులకు మీకు 2024లోనే దేవుడు చాలా బలంగా మీకు ఇంపాక్ట్ ఇచ్చాడు. అనవసరంగా మీరు దేవుడి జోలికి వెళ్ళారు. ఆఖరికి 151 నుంచి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా 11 స్థానాలకు పడిపోతారని? కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అడుక్కునేటువంటి పరిస్థితికి వస్తారని? అలాంటి తీర్పు ఇచ్చినా కూడా మీలో ఎటువంటి మార్పు పశ్చాత్తాపం లేకుండా ఇష్టానుసారం మాట్లాడుతూ
దొంగలకి లేదా నేరస్తులకి మర్డర్లు చేసిన వాళ్ళకి మీరు వత్తాసు పలుకుతూ చేసేటువంటి మాటలు, చేసేటువంటి పనులు చూస్తుంటే దేవుడు మిమ్మల్ని ఊరికనే వదలడు. డెఫినెట్గా మీకు ఆ 11 స్థానాలే కాదు, మీ నియోజకవర్గంలో మీ గెలుపుకి కూడా ప్రశ్నార్థకం అయిపోయేటువంటి, మీ రాజకీయ భవిష్యత్తుకి ప్రశ్నార్థకం అయిపోయేటటువంటి మాటలు మీరు మాట్లాడారు. అందులో ఎటువంటి సందేహం లేదు. డెఫినెట్గా మీరు దాని మీద క్లారిఫై ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. చిన్న తప్పు అంటే ఏంటి అంటే, మీకులాగా కొన్ని వేల కోట్లు దోచేస్తేనే అదేనా? అదే పెద్ద కేసా? లేదంటే 72,000 ఎన్ని రోజులు దోచేశాడు, ఈ పెద్ద కేసు కాదు. దాని మీద మరి ఆత్మహత్య అని ఇంకొకటను మసిపూసి మారేడికాయ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆ రోజే చెప్పేయచ్చు కదా. అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశంలో ఏం మాట్లాడుతున్నారు, అసలు ఆయన విజన్ ఏంటి, ఆయన జనాల దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి, ప్రజలు లేదా ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ఆ ప్రజాప్రతినిధులు ఎలాంటి ఆరోపణలు కావచ్చు, ఇవన్నీ కావచ్చు వాళ్ళ మీద వస్తున్నాయి అంటే, జగన్మోహన్ రెడ్డి గారి మెంటాలిటీలో ఏ రకమైనటువంటి ఇది ఉందో ఆలోచించండి. ఆయన కనుక ఎమ్మెల్యేలు చేసినా, ఎంపీలు చేసినా వాళ్ళని ఎందుకు ఇంతలా వెనకేసుకొస్తున్నాడు? ఒక దళితుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే అతని భుజాన్ని తట్టి ఆయన్ని స్వాగతం పలికినటువంటి వ్యక్తి. ఇంకొక వ్యక్తి జంట హత్యల కేసులో ఉన్నటువంటి వ్యక్తి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని కూడా తప్పుపడుతున్నటువంటి పార్టీ అది. ఇంకా మీరు ఆలోచించండి. సొంత బాబాయిని అసలు నిజంగా గొడ్డలతో లేపేసి గుండెపోటుగా చిత్రీకరించినటువంటి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే బయటకు వచ్చి మాట్లాడినటువంటి మాటలు. సొంత తల్లిని చెల్లినే మెడపట్టుకుని గోడకేసి గుద్ది బయటకు గెంటేసినటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తి దగ్గర నుంచి ఎలాంటి రాజకీయాలు వస్తాయో అలాంటికి సపోర్ట్ చేసేటువంటి ఆ పేటీఎం బ్యాచే మీరే ఊహించుకోవాలి. డెఫినెట్గా ఆయనకి దానికి వత్తాసు పలికేవాళ్ళు అంటే అదే టైప్ మెంటాలిటీతో ఉన్నోళ్ళే దానికి ఎంకరేజ్మెంట్ అనేది చేస్తారనేది స్పష్టంగా కనిపిస్తుంది.